మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు అనేటువంటిది సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలాగా మారింది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, అసలు జరుగుతాయా, ఇప్పుడు జరుగుతాయా, ఎప్పుడు జరుగుతాయి, ఏ సందర్భంలో జరుగుతాయి, ఏ రిజర్వేషన్ ఉంటుంది, ఇన్ని ఏమంటారు సవాలక్ష ప్రశ్నలు వచ్చేసి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ మీద ఉన్నాయి. మొత్తం మీద మనం చూసిండే జనవరి 31 వరకే పదవీ కాలం అయితే ముగిసిండే గత బాడీలది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు స్పెషల్ ఆఫీసర్ల చేతిలోనే ఉంది. ఆల్మోస్ట్ ఫిబ్రవరి మిడ్ నుంచి స్పెషల్ ఆఫీసర్లకే అయితే ఇచ్చిండ్రు. ఆ స్పెషల్ ఆఫీసర్లు ఇంకా అధికారులు వాళ్ళ పనులే వాళ్ళకి మస్తుంటాయి. మళ్ళా దీన్ని గ్రామాలను కూడా చూడాలంటే ఒక్కో విలేజ్కి అలాట్ చేస్తే చాలా విలేజెస్లో ఈ వర్షాకాలంలో ఆ దోమలు దాంట్లోకి మనందరం చెప్తున్నాం డెంగీ విస్తరిస్తుందంట, మలేరియా పాకుతుందంట ఈ దోమల వల్ల అనేటువంటి మాటలు చెప్తే దాంట్లోకి పౌడర్ చల్లే పరిస్థితులు కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయంట. ఇంకోటి ఏంటంటే ఖజానాలన్నీ ఖాళీ అయిపోయినాయంట. అంటే గ్రామ పాలనకు సంబంధించినటువంటి ఖజానాలన్నీ ఖాళీ అయిపోయినాయంట. గతంలో ఉన్న సర్పంచ్ల మీద కూడా ప్రెషర్ పెడుతున్నారంట గ్రామస్తులు. అయ్యా నువ్వు పోయినసారి సర్పంచ్ చేసినావు కదా, ఇంద నీవు ఉన్నట్టే కదా, నువ్వు ఏదైనా చూస్తూ ఊరినంటే వాళ్ళు చెప్తున్నారంట పోయినసారి మేము చేసిన అప్పులే ఇప్పటికీ ఆ బిల్లుల అప్పులే రాక ఇంకా మేము పరిశానై మెత్తిలు కట్టి ఏం చేసుకోవాలో చచ్చిపోవాలని కూడా తెలియని పరిస్థితి ఉంది, మేమేం చేస్తామని చెప్తున్నారంట. అయ్యా మళ్ళీ అదే రిజర్వేషన్ వస్తే నువ్వే నిలబడతావు కదా అంటే కూడా పైసా పెట్టలేని సిచ్యువేషన్లో సర్పంచ్ల వ్యవస్థని నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వం అనేటువంటి విమర్శలు ఉన్నాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్స్ అట్లే ఉన్నాయంట. ఇక దీంతో ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి దాన్ని పంచాయతీ అయితే లేపింది. సో దానికి వాళ్ళు నిజంగా అట్లా చేస్తే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అడ్డుపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని మీద మళ్ళీ ఎవరైనా పిటిషన్ ఇస్తే అది పంచాయతీ అవుతుంది. మొత్తం మీద ఇది సస్పెన్స్ థ్రిల్లర్ లానే మారింది. రిజర్వేషన్ పెంచాలనా, పెంచితే మిగిలిన వ్యవస్థలు ఊరుకుంటాయా, వాళ్ళు కోర్టు పోతే ఏం జరుగుతుంది, ఇట్లా దాదాపు 6 నెలలు అయితే చేసింది. ఇంకో నెల 2 నెలలు ఆ వ్యవస్థల్లోనే పాలన చేసేటువంటి పరిస్థితులు అయితే గ్రామ పంచాయతీలు లేవు, నిధులు లేవు, రాష్ట్రం ఆర్థికంగా బాగాలేదు. సరే ఊరికో 10 కోట్లు ఇద్దాము లేదంటే ₹1 ఇద్దాము, ఓ 4 నెలలు మెయింటైన్ చేద్దామంటే అట్లాంటి పరిస్థితి కూడా లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో చివరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన గ్రాంట్స్ రావాలా, 15th కమిషన్ ఫైనాన్స్ సంబంధించినటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రావాలి. ఆ నిధులు కూడా రాలేని పరిస్థితి, ఎందుకంటే సర్పంచులు లేరు. స్పెషల్ ఆఫీసర్లకు ఆ ఫండ్స్ ఇవ్వాలంటే ఇబ్బంది ఉంది. చివరికి కేంద్రము రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందంట, గ్రాంట్ల రిలీజ్ చిక్కులతో అడ్వైజరీ జారీ కసరత్తు మొదలు పెట్టామని చెప్పేసి అధికారులకైతే చెప్పినారంట. మొత్తం మీద మరి గ్రాంట్లు రిలీజ్ చేయాలంటే మీరు తొందర సర్పంచ్ ఎలక్షన్స్ అయితే చేయండి, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ని ఇస్తాము, మీరు సర్పంచ్ ఎలక్షన్స్ చేయండి అంటే చివరికి రాష్ట్ర ప్రభుత్వం మీద అయితే బర్డెన్ పెరుగుతుంది. మరి దీన్ని ఈ చిక్కుముడిని ఎట్లా ఇస్తారు, ఆ రిజర్వేషన్ చిక్కుముడిని ఏదైతే వాళ్ళు లేపినరో ఆ చిక్కుముడిని తీయాలి. దానికోసం వివిధ రాష్ట్రాలు జరిగినటువంటి కులగణను బీసీ వ్యవస్థకి ఇచ్చేటువంటి రిజర్వేషన్ల మీద పరిశీలిస్తున్నారు. మొత్తం మీద అయితే నిన్న మొన్న అయితే గుడ్ న్యూస్ అయితే వస్తుంది. సెప్టెంబర్ చివరి వరకు కూడా 3 దశల్లో ఎలక్షన్స్ కూడా నిర్వహించే విధంగా రేవంత్ సర్కార్ ముందుకు పోతుందని మొత్తం మీద అయితే మనం కూడా అదే ఎక్స్పెక్ట్ చేద్దాం. చాలా మంది అయితే కళ్ళల్లో దీపాలు పెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చెప్పింది, 2 టర్మ్స్ ఇవే రిజర్వేషన్స్ ఉంటాయని చెప్పినటువంటి నేపథ్యంలో అప్పుడు టికెట్ల కోసం కూడా చాలా భారీ ఎత్తున అయితే ఖర్చు చేసిండ్రంట అప్పుడున్నటువంటి సర్పంచులు. దాంతోపాటు చివరి నిమిషం వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలుస్తుందేమో అని చెప్పేసి మస్తు అయితే కాంట్రాక్ట్ల మీద లేదా పనుల మీద మస్తు అప్పులు చేసి కూడా పనులు చేయించిండ్రు. కానీ ఆ బిల్లులు రాలేదు. ఇప్పటికే నెత్తి మీద బట్టేసుకున్నట్టు దుప్పటేసుకున్నట్టు వ్యవస్థలు అయితే పరిస్థితులు ఉన్నాయి సర్పంచుల వ్యవస్థలు అయితే. ఇప్పుడు రిజర్వేషన్లు అవే వస్తాయా లేదంటే మళ్ళీ కొత్త రిజర్వేషన్లు వస్తాయా, ఆ మాట పక్కన పెడితే తొందరగా కన్ఫామ్ చేసి ఈ సర్పంచ్ ఎలక్షన్లను చేస్తే కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్ వస్తాయి. ఇక గ్రామాల అభివృద్ధి అనేటువంటిది కుంటుపడకుండా గ్రామాలు కూడా అభివృద్ధి పథాన పోతాయి. కాబట్టి రేవంత్ సర్కార్ అయితే దీని మీద అతి త్వరలోనే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కంపల్సరీ అయితే ఏర్పడ్డది. చూద్దాం మరి దీని మీద రేవంత్ అయితే ఫారెన్లో ఉన్నాడు, ఆయన వచ్చిందాడే దీని మీద అయితే మనకు క్లారిటీ వస్తుందంట. చూద్దాం మరి ఈ మంత్ ఎండ్ వరకన్నా మన క్లారిటీ వస్తే నెక్స్ట్ మంత్ అక్టోబర్ 1 వీక్లను సర్పంచ్ ఎలక్షన్ జరిగితే మళ్ళీ గ్రామాలు అనేటువంటిది మళ్ళీ అభివృద్ధి వైపు అయితే పోయేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి.